ఇంటర్మీడియట్ అనగానే కొంచెం స్టైల్ పెరుగుద్ది. కాలేజ్ కదా, కాలేజ్ అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయామని ఫీల్ అయిపోతాం. దాంతో డబ్బుని పడిపోయా. అప్పుడు మా డాడీ దగ్గరుండి రాత్రి పగలు కష్టపడి చదివించి ఫస్ట్ ఇయర్ ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇన్స్టెంట్ ఎగ్జామ్లో నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాను, బట్ బాటనీ ఒకటే ఉండిపోయింది. ఆ బాటనీ అలా ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయినా ఇన్స్టెంట్ ఎగ్జామ్ బాటనీ ఉండిపోయింది. ఏ బాటనీ? ఫస్ట్ ఇయర్ బాటనీ. అప్పుడు మా డాడీ అలా ప్రతి ప్రశ్న అడిగి 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 మొత్తానికి ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇన్స్టెంట్ ఎగ్జామ్ లోనే నా ఇంటర్మీడియట్ ఫినిష్ చేస్తాను. ఇప్పుడు నేను అంత బిలో యావరేజ్ స్టూడెంట్, బట్ ఇప్పుడు నేను డబల్ ఎంఎస్సి, బిఈడి, పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ చేయగలిగే స్థాయికి ఎదిగాను. అంటే మా నాన్నగారు నన్ను చదివించింది ఒక డిగ్రీ మాత్రమే, డిగ్రీ ప్లస్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో చదివాను. ఆ తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత 2003లో నా ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు 2005లో మీ సార్తో మ్యారేజ్ ఫిక్స్ అయింది, పెళ్ళయింది. 2005 నుంచి 2025 వరకు మా జర్నీలో నేను 2 డిగ్రీలు కంప్లీట్ చేయగలిగాను. అంటే పీజీలో ఒక డిగ్రీ, డిప్లొమా ఒక డిగ్రీ, బిఈడి ఒక డిగ్రీ, మొత్తం 3 డిగ్రీలతో పాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా సంపాదించగలిగాను. 2005లో మా మ్యారేజ్ అయింది. 2006లో ఏప్రిల్ 14th నా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న రోజు. యాజ్ ఏ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా 2 సార్లు అదే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్లో ఓపెన్ కేటగిరీ ఒకే ఒక ఉమెన్ పోస్ట్ని సాధించిన ఘనత నాకు దక్కింది. ఇప్పుడు చెప్పండి, బిలో యావరేజ్ స్టూడెంట్ టర్న్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే ఈ కొన్ని సంవత్సరాలు పట్టాలి అంటే నేను ఓపిక లేకుండా కష్టపడకుండా వచ్చేసిందా? ఇంతవరకు రాలేదు కదా. అంటే మన కాలం మనకి ఎలాగో తెలుసు, మనం ఇంకా 2 రోజుల్లో ఎలాగో ఇంకొక సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం, కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం, పాతయన్నీ మర్చిపోతూ ఉంటాం, కొన్ని పాతలు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన లైఫ్లో ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మనం కష్టపడకుండా ఈ స్థాయికి ఎదిగిపోయామా, మన తల్లిదండ్రులు కష్టపడకుండా మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచారా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక రోజు అయిందంటే ఆ రోజు నువ్వు ఎలా గడిపావు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేసావా లేదా, నువ్వు అనుకున్న లక్ష్యం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. టైం మన కోసం ఆగదు. ప్రతి ఒక్కరికి కూడా 24 అవర్సే టైం ఉంటుంది. గొప్పోళ్ళైనా పేదోడైనా అడుక్కునేవాడికైనా ఒకటే టైం, 24 అవర్స్. ఈ 24 అవర్స్లో విజయం సాధించేవాడు విజయం సాధిస్తూనే ఉంటున్నాడు, విజయం సాధించలేనివాడు అపజయం పాలవుతున్నవాడు, కృంగిపోయేవాడు అలానే ఉంటున్నాడు. మనం విజయం సాధించడానికి వచ్చాం కాబట్టి మనలో ఉండేటువంటి లోపాలని ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకొని కొత్తగా మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. ఈ 2025లో మీరు ఉన్నట్టుగా మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉండకపోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఇలా చదువుకోవడానికి వచ్చి ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు కూలి పని చేసుకోవడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఏదో చిన్న జాబో, లేకపోతే బ్లింకిట్లో వర్క్ చేసుకోవడానికో, లేకపోతే ఏ అమెజాన్ వర్క్స్ చేసుకోవడానికో వెళ్ళిపోయి ఉండిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేదు, మీకు అవకాశం దక్కింది. మీరు వాళ్ళకన్నా చాలా గ్రేట్. మీకు అవకాశం కల్పించిన మీ తల్లిదండ్రులు గ్రేట్. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? మీరు లేచిన మొదలుకొని పడుకునే వరకు కూడా మీరు చేసే పనులు మీ విజయానికి కారణం అవుతున్నాయా లేదా అని మీరు చెక్ చేసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. మీరు చేస్తున్న పనుల్లో విజయవంతంగా నడుస్తున్నారు అంటే ఆ రోజు మీరు ప్రారంభించిన ఫస్ట్ సమయంలోనే మీ విజయం మిమ్మల్ని డిసైడ్ చేసేస్తుంది. ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను మార్నింగ్ టైమ్
మన గ్రౌండ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి గ్రౌండ్కి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దామని పొద్దున్నే లేచి కొంచెం ఎర్లీగా వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా లేదా, కొంతమంది చాలామంది దగ్గరగా హాస్టల్లో ఒక 200 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు 50 మంది 60 మంది మాత్రమే ఉంటున్నారు. ఎందుకు ఇంత తక్కువ మంది ఉంటున్నారు అని వెళ్ళి చూద్దామని వెళ్ళారు. ప్రతి ఫ్లోర్లో ప్రతి రూమ్లో ముసుగు కప్పుకొని పడుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఒకటే చెప్తారు, నీరసమనో ఏదో అనో చెప్తారు. ఒక రోజు అయితే ఒక అమ్మాయి మరీ దారుణంగా ఏమనేసిందంటే, ఏంటి మేడం పొద్దున్నే వచ్చేసి అప్పటికే 6 o'clock అయింది, నేను వెళ్ళేసాను. ఓకే 4:30 నుంచి మేడం అస్తమాను లేగండి గేట్లు కొట్టేస్తున్నారు మేడం, గడియలు కొట్టేస్తున్నారు మేడం, సౌండ్కి నిద్ర పట్టట్లేదని. ఇదేంటి, నువ్వు ఎందుకు వచ్చావు? ఒక లక్ష్యం పెట్టుకుని వచ్చావు, ఒక సిస్టంలో వెళ్ళాలని వచ్చావు. మరి సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు అలారం బెల్ కొట్టగానే లేచిపోయేవి అనుకో, నిన్ను టపా వచ్చి ఎవరు లేపరు కదా. పైన గ్రౌండ్కి వెళ్ళలేని వాళ్ళు పదండి కింద కూర్చుని చదువుకుందరు, కానీ రూమ్లో కూర్చుని చదివితే నిద్ర వస్తుందమ్మా అని అంటే రూమ్లోంచి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య వస్తామని లోపల ఉండిపోయి కిందకు వచ్చే వాళ్ళ సంఖ్య అందులో ఆఫ్. మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే ఒకరోజు ఇంకొంచెం ఆలస్యంగా మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే చదివేస్తున్నట్టు పుస్తకాలు తీసేసి చదివేసి మళ్ళీ పుస్తకాలు, నేను 6 o'clock వెళ్ళే టైంకి చక్కగా స్నానాలు చేసేసి ముసుగులు వేసేసుకుని పడుకున్నారు కొంతమంది. ఇదేంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు? చదువుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించండి. ఎవరిని మోసం చేస్తున్నట్టు? మీకు మీరే మోసం చేసుకుని. ఇక్కడ నేను అమ్మాయిలే చూశాను, మరి అబ్బాయిలు ఎలా పడుకుంటారో నాకు తెలియదు. ఓకే, అందులోనూ హాస్టల్లో కన్నా బయట రూమ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని లేపే వాళ్ళు ఉండరు, ఏం చేసే వాళ్ళు ఉండరు, కాబట్టి ఇంకా ఫ్రీగా పడుకుంటారేమో నాకు తెలియదు. కానీ గ్రౌండ్కి వచ్చే వాళ్ళు అమ్మాయిల కన్నా అబ్బాయిల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో డెడికేషన్ ఎక్కువ ఉందేమో అని నేను అనుకుంటా ఒకప్పుడు. నిజంగా చెప్తాను, వాళ్ళు పరిగెడుతుంటే చిరుతుపులిలా పరిగెడుతున్నారండి, కసిగా పరిగెడుతున్నారండి. అమ్మాయిలేమో ఒక రౌండ్ వేయగానే నడక మొదలెట్టేస్తున్నారు. నడక ఒక 2 రౌండ్లు వేసేసరికి నడక మొదలు పెడుతున్నారు. ఏమంటే కాలు పట్టేసింది, కీలు పట్టేసింది అంటున్నారు. మరి ఇవన్నీ కష్టాలు అనుభవించకుండా మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యం చేరుతామా చెప్పండి? అదృష్టం అంటే కష్టంపై ఆధారపడి ఉండే ఒక లక్షణం అని విజేతలు నమ్ముతారంట. అదృష్టం అనేది కష్టంపై ఆధారపడి ఉండే ఒక లక్షణం అని ఎవరు నమ్ముతారు? విజేతలు. అంటే కష్టపడకుండా ఒక లక్ష్యం చేరలేమని వాళ్ళు నమ్ముతారంట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా? మరి ఎందుకు పడుకుంటున్నారు ఎక్కువసేపు? ఎందుకు తిట్టుకుంటున్నారు లేపుతున్నప్పుడు? సరే, మీరు ఎంత కష్టపడితే అదృష్టం మిమ్మల్ని అంతగా వరిస్తుంది అని హెన్రీ ఫోర్డ్ అనే ఆయన అన్నారంట. మనం ఎంత కష్టపడితే అంత అదృష్టం మనల్ని వరిస్తుందంట. ఏది మనం ఆశించినంత మాత్రాన జరగదు. లక్ష్యం ఎంత ఉన్నతమైన అయినా, కోరిక ఎంత బలంగా ఉన్నా శ్రమించనిదే సాధ్యం కాదు. మీలో ఎన్ని గొప్ప నైపుణ్యాలు ఉన్నప్పటికీ శ్రమించటం అనే లక్షణం లోపిస్తే వాటిలో దేనికి విలువ లేకుండా పోతుంది. అంటే కష్టపడకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. మన దగ్గర నైపుణ్యాలున్నా ఆ నైపుణ్యాలను బట్టి మనం శ్రమించకపోతే మనం అనుకున్నది ఏమీ సాధించలేం అని చెప్తున్నారు. నువ్వు కష్టపడితే ఆ ప్రతిఫలం నీకే వస్తుంది. నువ్వు పడే కష్టం నువ్వు నిజాయితీగా పడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నిజాయితీగా కష్టపడినప్పుడు గుర్తింపు కోసం నువ్వు పని చేయవు, లేకపోతే గుర్తింపు కోసం నువ్వు చదవవు. వీళ్ళు నన్ను చదువుతున్నానా లేదా అని చెక్ చేస్తున్నారు కాబట్టి నేను చదువుదాంలే అని అనుకోవు. నువ్వు గ్రౌండ్కి వెళ్తున్నారు లేదా అని చెక్ చేస్తున్నారు కాబట్టి నేను గ్రౌండ్కి వెళ్ళాలి అని అనుకోవు. మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధితో పని చేయాలి. త్రికరణ శుద్ధి అంటే ఏంటి అని ఒక శిష్యుడికి డౌట్ వచ్చిందంట. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు త్రికరణ శుద్ధి అంటే ఏంటండి అని అడిగాడట. త్రికరణ శుద్ధి అంటే ఏంటో చెప్తాను విను.
ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తావు? గురువు గారు మీరంటే చాలా నాకు గౌరవం ఉందండి, మీరు చెప్పిందే వేదమండి, మీరు ఎంత బాగా పాఠాలు చెప్తారంటే నన్ను మర్చిపోలేనంత బాగా పాఠాలు చెప్తారండి మీరు, నేను పుస్తకం కూడా తెరవక్కర్లేదండి, నేను మీరు చెప్పింది బుర్రలోకి అలా దూరిపోతుందండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గురువు గారు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పుస్తకాలు తెరిచి చదువుతూ ఉండగా, చీ అమ్మ జీవితం ఎందుకు వచ్చిందిరా బాబు, రోజు పొద్దున్న లేవడం, గ్రౌండ్కి వెళ్ళడం, వచ్చి బాగానే లేట్గా వస్తే గేటు దగ్గర ఆపేయడం, మళ్ళీ క్లాస్లోకి వచ్చిన తర్వాత టెస్ట్ రాయడం, టెస్ట్ రాసిన తర్వాత కీ చూసుకోవడం, మార్కులు తక్కువ వస్తే బాధపడడం, క్లాసులు వినడం, బ్రేక్కి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం, బయట ఉన్న వాళ్ళ లైఫే బాగుంది నా లైఫ్ కన్నా అనుకోవడం, ఇవన్నీ అనుకుంటాం మనసులో. ఓకే, మీ మనసు ఇందాక మాట, మీ గురువుగారితో చెప్పిన మాట ఏంటి? సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, మీరు చెప్తున్న బుర్రలోకి వెళ్ళిపోద్ది. బట్ నీ మనసు ఏం చెప్తుంది? ఈ జీవితంలో ఇంతేనా నా జీవితం, ఇలాగే చదువుకుంటూ పోవడమేనా నా జీవితం, ఒకరోజు కూడా ఒక్క మార్కు పెరగట్లేదు అని బాధపడ్డావు. నీ చేత ఏంటి? రోజు అనుకున్నా ఏం చేసినా నువ్వు చేయడం మాత్రం మానట్లే, గ్రౌండ్కి వెళ్తున్నావు, టెస్ట్ రాస్తున్నావు, క్లాసులు వింటున్నావు, అన్ని పనులు చేస్తున్నావు. ఈ మూడు ఒకటైనయా లేదు. ఈ మూడు ఎప్పుడైతే ఒకటయ్యి పనిచేస్తాయో దానినే త్రికరణ శుద్ధి అంటారు. అంటే నీ మనసు ఏం చెప్తుంది, నువ్వు మాట్లాడే మాట ఏం చెప్తుంది, నువ్వు చేసే చేత ఏం చేస్తున్నావు అనేది ఈ మూడు కూడా ఒక్కటే అవ్వాలి. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఈ మూడింట్లో కూడా ఆనందిస్తూ ఉండాలి. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదవాలి, బాగా చదవాలి, ఈరోజు లేచిన దగ్గర నుంచి నేను టైం వేస్ట్ చేసుకోకుండా చదవాలి, నీ మనసు చెప్తుంది. నీ మాటలో కూడా నేను ఈరోజంతా చదువుకుంటాను, నా టైం వేస్ట్ చేసుకోకుండా నేను చదువుకుంటాను అని నువ్వు అనుకోవాలి. అదే నువ్వు చేసే పనిలో కూడా టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు పని చేయాలి. ఆ మూడు ఒకటే విధంగా వెళ్ళితే దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మీరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారా లేదా? మీ మనసు చెప్పింది మీరు చేస్తున్నారా లేదా? మీ మనసు ఒకటి చెప్తుంది, మీరు ఒకటి మాట్లాడుతున్నారు, మీ చేత ఒకటి అయితే మీ చేసే పని త్రికరణ శుద్ధితో లేదు. అలా త్రికరణ శుద్ధితో పని చేయనప్పుడు మనం ఎంత కష్టపడదాం అనుకున్నా ఆ పనిలో సక్సెస్ అనేది సాధించడం కష్టం. కాబట్టి మీరు చేసే పని ఇంత చిన్నదైనా సరే, మీరు కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న ఇంత చిన్న పని అయినా సరే, లేకపోతే ఒక డెసిషన్ ఏదైనా సరే, అట్లీస్ట్ 5 minutes or 1 day or 2 days or 3 days అలా 14 days ట్రై చేయండి. ఇప్పుడు వరకు మీరు ఏమైతే అనుకున్నారో ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, ఈ నెలల్లో నేను ఎంతవరకు నేర్చుకున్నాను, నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏం మార్చుకోవాలి అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ 2 days అయిపోతే ఇంకో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం, మనకి తెలియకుండానే ఇంకో 2026 కూడా వెళ్ళిపోద్ది. మన ఆరోగ్యంగా ఉంటే, కష్టాలు నష్టాలు ఏం రాకపోతే తెలియకుండా గడిచిపోతాయి. కానీ ఈ 2026 నోటిఫికేషన్స్ ఉన్నాయి. నోటిఫికేషన్లో ఒకవేళ నువ్వు అనుకున్న ఉద్యోగం నువ్వు సాధించలేకపోతే మళ్ళీ చదువుకోవడమే కదా. అదే ఒకవేళ నువ్వు అనుకున్న ఉద్యోగం సాధించాలి అంటే జస్ట్ నువ్వు ఏం మార్పు చేసుకోవాలి అనేది ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను ఏ మిస్టేక్స్ చేశాను, ఒక మార్క్ పెరగట్లేదు అంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నాననే కదా అర్థం. లేకపోతే ఈ రోజు కన్నా నెక్స్ట్ డే నేను బెటర్గా ఉండలేదు అంటే అర్థం ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నట్టే కదా. ఫస్ట్ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని ఒక పేపర్ మీద రాసుకోండి, లేదా ఒక బుక్లో రాసుకోండి. ఎవ్రీడే దాన్ని చూసి ఈ మిస్టేక్ని నేను రెక్టిఫై చేసుకోవాలి అనే ప్రయత్నం ప్రారంభించండి. అలా ప్రయత్నం కానీ మీరు ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యం సాధించడం పెద్ద కష్టం ఏమీ కాదు. మీరు విజయం సాధించాలి అని ఇక్కడికి వచ్చారు, ఎంతో దూరం నుంచి, ఎక్కడెక్కడో ప్రదేశాల నుంచి. దీనికి 200 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల దూరం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే మా మీద మీ తల్లిదండ్రులకున్న నమ్మకము, అంతేకాకుండా మీ మీద వాళ్ళకున్న నమ్మకం. మీ మీద ఎటువంటి నమ్మకం ఉందంటే నా పిల్లలు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అనే నమ్మకం. బట్ మీరు చేసే పనుల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా
లేదా? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఇక్కడైనా సరే ఇక 2 డేస్లో న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతాం. ఈ 2 డేస్ ఎలా గడిచిపోతుందో మనకి తెలియదు. కొంతమంది అనుకుంటారు ఈ రోజు నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, 31st నైట్ వచ్చేసరికి ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసి యాక్సిడెంట్స్లో పోయిన వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ చూడలేని వాళ్ళు, క్షణాల్లో మారిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. కానీ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు, అంటే ఒక విజయం సాధించాలి, నేను ఈ ఉద్యోగం సాధించాలి అని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విజయం సాధించటం కోసం ప్రయత్నం ప్రారంభించినప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి ఖచ్చితంగా. ఇంతవరకు మీ శ్యామ్ సార్ ఏ విధమైన కష్టపడకుండా, ఏ విధమైన అవమానం పడకుండా, ఏ విధమైన నింద పడకుండా, ఏ విధమైన బాధ లేకుండా ఇంతమంది ఒక లైఫ్ని, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగుల్ని నింపేయడం జరిగిందా? ఇంపాసిబుల్ కదా. ఎన్నో బర్డెన్స్ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో హేళనలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కోవడం ద్వారానే వాళ్ళ విజయం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సమస్య ఎదురైనప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అసంతృప్తి మొదలవుద్ది. ఏమని? నేను ఎంత కష్టపడి చదువుదాం అనుకుంటున్నాను, నాకేమో రోజు పరీక్ష రాస్తున్నాను, రోజు స్టడీ అవర్లో చదువుతున్నాను, కానీ 1 మార్కు కూడా పెరగట్లేదేంటి, ఇంకా తగ్గిపోతున్నాయేంటి అని బాధ మొదలైంది. అదొక మీకు సమస్య. ఆ సమస్య వచ్చినప్పుడు మీరు దేనికి గురవుతారు? అసంతృప్తికి గురి అవుతారు. అసంతృప్తి, బాబోయ్ ఇంత అయితే నేను చదవలేనేమో, నేను కష్టపడినా కూడా నాకు మార్కులు రావట్లేదంటే నా వల్ల కాదేమో, నేను ఇక్కడ డ్రాప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే బెటర్ ఏమో, నేను ఇంకా దీని ప్రయత్నం ఆపేసుకుంటే మేలేమో, నేను రన్నింగ్ చేయలేకపోతున్నా, ఇంకా నేను రన్నింగ్ చేయడం కష్టమేమో అని మనం అంతటితో ఆపేసుకుంటే, అసంతృప్తి వచ్చినప్పుడు అంతటితో ఆగిపోతే విజయం సాధించలేము. మనం అనుకున్న విజయం సాధించలేము. మరి ఏం చేయాలి? పరిష్కారాన్ని కనిపెట్టాలి. ఏం చేస్తే నేను విజయాన్ని సాధించగలుగుతాను, ఈ అసంతృప్తి నుండి నేను ఏ విధంగా బయటికి వెళ్ళగలుగుతాను అని ఆలోచించాలి. అలా పరిష్కారాన్ని కనిపెట్టుకోవాలి. మీకు తెలుసు, ఒక ఫుట్బాలర్ అన్నమాట. ఫుట్బాలర్ ఆమె తన దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర అసలు డబ్బులు లేవు. చాలా అమ్మాయి ఫుట్బాల్ ఆడాలని చాలా విపరీతమైన ఆసక్తి ఉన్నటువంటి ఒక అమ్మాయి. అరోనిమా సిన్హా ఒక ఆమె పేరు మీకు తెలుసు కదా. కాళ్ళు లేకపోయినా సరే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళ. అయితే ఆమె ఫుట్బాలర్ అంట. ఒకరోజు గేమ్ ఆడడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు అవి తీసుకొని గేమ్ కోసం వేరే ఊరు ట్రైన్లో ప్రయాణం చేస్తుందంట. ట్రైన్లోకి దొంగలు వచ్చి పడ్డారు. దొంగలు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటుంటే ఈ అమ్మాయి దగ్గర ఆ డబ్బులు తప్ప ఇంకేం లేవు. అవి తీసుకుని వెళ్ళకపోతే తన లైఫ్ లేదు. కాబట్టి ఆ డబ్బుల్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదని ఆమె చాలా పోరాటం చేసింది ఆ దొంగోడి దగ్గర. మెళ్ళో ఆమెకున్న చైన్ని లాగేసుకుందామని ప్రయత్నం చేసి అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు లాక్కుందామని ప్రయత్నం చేసిన చాలా పోరాటంతో పాటు ఆ దొంగని కొట్టిందంట. ఎప్పుడైతే కొట్టిందో అమ్మాయి కొంచెం బలమును ఉపయోగించి అతన్ని కొట్టింది. ఎప్పుడైతే కొట్టిందో అతను వెంటనే ఆమెని జుట్టు పట్టుకుని బరబరా లాక్కుని వెళ్ళిపోయి కదులుతున్న ట్రైన్లో నుంచి గేట్లో నుంచి ఆమెని విసిరేసాడట. ఒక మనిషిని ఒక బస్తా విసిరినట్లుగా ఆ అమ్మాయిని ఏం చేశాడు? కదులుతున్న ట్రైన్లో నుంచి విసిరి పడేస్తే ఆమె ఎంతగా గాయపడి ఉంటుందో ఒకసారి ఆలోచించింది. అర్ధరాత్రి పూట అటువైపు బోల్డ్ అని ట్రైన్స్ వెళ్ళి ఆ అమ్మాయి బాధని ఏ ఒక్కరు వినలేదు, ఎవ్వరూ రాలేదు. రాత్రంతా అమ్మాయి వేదనతో కాళ్ళు విరిగిపోయిన పరిస్థితిలో, బాడీలో ఉన్న ఎముకలు విరిగిపోయిన పరిస్థితిలో బాధపడుతూ అలా రాత్రంతా అరుస్తూ ఉందంట. పొద్దున్న లేచి రైల్వే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు చూసి ఈ అమ్మాయి రైల్వే స్టేషన్లో ఈ విధంగా అయ్యింది అంటే రైల్ డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అని రాత్రంతా ఎవరు పట్టించుకోలేదని చెప్తారని ఈ అమ్మాయి కావాలని ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని చెప్పి అమ్మాయి మీద బ్యాడ్గా న్యూస్ రాయడం మొదలు పెట్టారట. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది. హాస్పిటల్లో ఉన్నది. ఎంతగా అమ్మాయి నలిగిపోయిందంటే ఈ జీవితం నాకు అవసరం లేదు, ఇంతటితో చనిపోతే బాగుండు అని అనుకున్న టైంలో ఆమె నేను ఇంకొకటి ఏదో ఒకటి సాధించాలి అనే తపన అమ్మాయికి అప్పట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఒక అమ్మాయి చెప్తున్న మాటలు విన్నదంట.
ఆ మాటలు విని నేను సాధించలేని, ఇప్పుడు నా కాలు తీసేశారు, నా బాడీ అంతా వీక్ అయిపోయింది, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఫుట్బాల్ ఆడలేను, ఇప్పుడు నేను ఏం చేస్తే బెటర్ అని పరిష్కారం కోసం తన లైఫ్లో ఏదో ఒక రకమైన విషయాన్ని సాధించాలి, తన మీద పడిన నిందను తొలగించుకోవాలని ఆమె ప్రయత్నాన్ని మొదలుపెట్టిందంట. ఏం ఆలోచించింది, నేను ఇక్కడ అక్కడ ఫుట్బాల్ ఆడినంత మాత్రాన కాలు పెట్టుకుని ఆడినా నన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ని ఎక్కి కాళ్ళు లేకపోయినా సరే ఎక్కితే నేను ఆటోమేటిక్గా గుర్తింపులోకి వస్తానని ఆమె ప్రయత్నం ప్రారంభించిందంట. ఎప్పుడైతే ఆమె ఆ మనసులో ఆ యొక్క ఆలోచన వచ్చిందో అప్పుడే ఆమె యొక్క జీవితంలో విజయం సాధించేసింది. ఆ యొక్క ప్రయత్నంలో ఆమె కాలు బాలేనప్పుడు అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి అంటే 2 కాళ్ళు ఉన్నవాడు వెళ్ళడమే చాలా కష్టం. అంత పైకి ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, మానసికంగా చాలా దృఢంగా ఉంటేనే కానీ పరిస్థితులు అనుకూలించవు. అలాంటి ఎత్తైన ప్రదేశానికి కాలు లేని అమ్మాయి వెళ్ళి ఆ యొక్క ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వారి జాబితాలోకి చేరిందంటే ఆమె యొక్క మనోబలం ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. అలాంటి బాధలు అనుభవిస్తున్న వాళ్ళ జాబితాలో మనం ఏమైనా ఉన్నామా అండి? లేదు కదా. మన కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చేతులు బాగా పనిచేస్తున్నాయి, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, అన్నీ బాగా పనిచేస్తున్నాయి. బట్ ఒక గోల్, ఒక డిటర్మినేషన్ అనేది దృఢత్వం లేకపోవడం వల్లనే, చిన్న వాటికి బాధపడడం వల్లనే, చిన్న వాటిలో అసంతృప్తి చెందడం వల్లనే మనం అక్కడే ఆగిపోతున్నాం. కాబట్టి ఈ రోజైనా సరే, ఈ న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నప్పుడైనా సరే మీ సమస్య ఏంటో మీరు ఫస్ట్ గుర్తించండి. మా సమస్యలు ఏంటో ఉంటే చెప్పండి. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు విజయం సాధిస్తారు, ఆటోమేటిక్గా మేము కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిష్కారం కనిపెట్టుకున్న తర్వాత అంతటితో ఆగిపోయిందా? ఆమె కష్టపడింది. అలాగే మనం కూడా ఏం చేయాలి? కష్టపడాలి. ఎప్పుడైతే కష్టపడతామో ఆటోమేటిక్గా విజయం అనేది వస్తుంది. యూత్ ఎంజాయ్ చేయాలి, అవునా? ఎందులో? ప్రతి దానిలో కూడా ఎంజాయ్ చేయాలి. చదువుతున్నప్పుడు చదువుని ఎంజాయ్ చేయాలి, చదువుతున్నప్పుడు బాధతో చదవకూడదు. అలాగే మనం అనుకున్న ఏదైనా ఒక పని చెప్తున్నారనుకోండి, ఆ పని చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేయాలి, అవునా? ఈ యొక్క పని కష్టపడే టైంలో మన క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. క్రమశిక్షణ అంటే ఏంటి? ప్రతిరోజు క్రమంగా శిక్షించబడడం కాదు, శిక్షణ క్రమ పద్ధతిలో తీసుకోవడం. శిక్షణ అనేది క్రమ పద్ధతిలో తీసుకోవడాన్ని క్రమశిక్షణ అంటారు. ఇప్పుడు ఈ క్రమశిక్షణకు సంబంధించి మీకు లాంటి అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి ప్రతిరోజు కూడా చదివేసుకొని రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు లైట్ ఆర్పట్లేదట, ఫ్యాన్ ఆర్పట్లేదట, నీళ్ళు విప్పేసి నీళ్ళు ట్యాప్ అలా వదిలేస్తున్నాడంట. అలా ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మ తిడుతూనే ఉంటుందంట, రే గది నుంచి బయటకు వచ్చేటప్పుడు కరెంటు బిల్ ఎక్కువైపోతుందిరా, ఫ్యాన్ లైట్ ఆర్పేసిరా, వాటర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందిరా, వాటర్ ట్యాప్ కట్టురా, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాటర్ ట్యాప్ కట్టేసిరా అని లేవగానే దుప్పట్లో మడత పెట్టుకోవడం నేర్చుకోరా, ఇలాంటివన్నీ చెప్తుందంట. ఇలాంటివన్నీ చెప్తుంటే మా అమ్మ ఎప్పుడు ఇవే చెప్తుందబ్బా, ఒక్క మంచి మాట చెప్పండి, నేను ఎంత చేసినా కూడా ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఇలా చేయరా, అలా చేయరా అని చెప్తూ ఉంటుంది అస్తమాను అని రోజు తిట్టుకుంటున్నాడంట. ఎంత ఎదిగినా కూడా ఏంటమ్మా నువ్వు ఇవన్నీ చెప్తావు నాకు అని తిట్టుకున్నాడంట. ఒకరోజు అబ్బాయి చదువైపోయింది, తనకి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఒక పెద్ద కంపెనీలో. ఆ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం అని తన వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళే ఆ యొక్క బిల్డింగ్ బయట ట్యాప్ వదిలిపెట్టేసి ఉందంట. ఆ ట్యాప్ వదిలిపెట్టి నీళ్ళు అలా పోతున్నాయంట. నీళ్ళు అలా పోతూ ఉంటే ఆ నీళ్ళ ట్యాప్ని అబ్బాయి అలవాటు అయిపోయింది కదా, అలవాటు ప్రకారంగా వెళ్ళి కట్టేశాడు. కట్టిన తర్వాత మెయిన్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఫ్యాను లైట్ ఊరికే తిరిగేస్తూ ఉన్నాయి, అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ అనవసరమైన ప్రదేశంలో ఫ్యాను లైట్ వెలుగుతూ కరెంటు బిల్ ఎందుకు వేస్ట్ అవ్వడం అని అక్కడ ఫ్యాన్ లైట్ ఆర్పేసాడట. తన కాల్ వచ్చింది, లోపలికి రమ్మని లోపలికి వెళ్ళాడు.
లోపలికి వెళ్ళి ఇల్లు అన్ని తీసేసుకొని స్టడీగా కూర్చున్నాడు. కూర్చొని ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారో ఏంటోనని ఆదరాబాదరాగా చూస్తున్నాడు. ఆ యొక్క మేనేజర్ నువ్వు ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతావు అని అడిగాడు. ఇదేంటి సార్, నేను ఇంకా ఇంటర్వ్యూ ఫేస్ చేయలేదు, నేను ఇంటర్వ్యూలో మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగలేదు, అయినా నన్ను ఎలా ఉద్యోగం సెలెక్ట్ చేసేసారు అని అడిగాడు. ఎలా ఉద్యోగం సెలెక్ట్ చేసేసావంటే, నేను నిన్న ఇందాక వచ్చిన దగ్గర నుంచి సీసీ కెమెరాలోంచి నీ బిహేవియర్ చూస్తా ఉన్నాను, నీకులాగా బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తే నాకు కావాలి, కాబట్టి నీకు ఈ ఉద్యోగం నేను ఇచ్చేసాను అని చెప్పేసి అతనికి అప్పుడే అపాయింట్మెంట్ లెటర్, జీతం డబ్బులు, ఫస్ట్ నెల జీతం డబ్బులు ఇచ్చారట. అప్పుడు అర్థమైందంట అబ్బాయికి, నేను మా అమ్మ చెప్పినప్పుడు తిట్టుకున్నా, కష్టపడదు, ఇది కష్టం అనుకున్నా నేను, బట్ ఈరోజు అదే నా లైఫ్ని నిలబెట్టింది అని. అంటే మనం కష్టపడండి రా, చదువుకోండి రా బాబు, మీరు చదువుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇచ్చి అస్తమాను చదువు 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 అంటారు. నా ఏజ్లో ఉన్న వాళ్ళేమో అస్తమాను సినిమాలు కంటున్నారు, షికారులు కంటున్నారు, ఫ్రెండ్స్లో తిరుగుతున్నారు, ఆ పార్టీలకు వెళ్తున్నారు, ఈ పార్టీలకు వెళ్తున్నారు, నేను మాత్రం చదువుకునే ఉంటున్నాను అని చెప్పేసి చదువు అంటావు అస్తమాను ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. మీ అంతటి మీరు చదువుకుంటూ ఉంటే వాళ్ళు చదువుకోమని అంటారా అనేది ఒకసారి ఆలోచించండి. మీ అంతటి మీరు లెగిసి చదువుకుంటూ ఉంటే ఎందుకు చదవట్లేదు అని పెద్దవాళ్ళు అంటారా అనేది ఒకసారి మనల్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు కష్టపడే స్వభావం అనేది కొత్తగా అలవాట్లు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ అలవాటుని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అట్లీస్ట్ 14 days కొనసాగిస్తే అది ఒక మార్పుకి దారి తీస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ 14 రోజుల్ని కొంచెం పెంచుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలకు లేవాలని అనుకున్నారు మీరు ఈరోజు, రేపటి నుంచి నేను 5 గంటలకు లేవాలి అని అనుకున్నారు. ఈ 5 గంటలకు అలారం పెట్టుకున్నారు, మోగగానే లెగిసి కూర్చున్నారు, ఫస్ట్ డే ఓవర్, సక్సెస్ సాధించేశారు. కానీ కొంతమంది అనుకుంటారు రేపు పొద్దున్న లేద్దాం అనుకుంటారు, పొద్దున్న అలారం కొట్టగానే స్నూజ్ బటన్ నొక్కేసి మళ్ళీ ముసుకేసుకొని పడుకుంటారు. వాళ్ళు అక్కడ అపజయం పొందినట్టు. నేను అనుకున్నది సాధించలేదు. ఈరోజు అనుకున్న దాన్ని నేను సాధించాలి అని 14 రోజులు 5 గంటలకు లెగిస్తే 14వ రోజు ఆటోమేటిక్గా నీకు మెలకు అలారం కొట్టకముందే వస్తుంది. అదే 21వ రోజుకు చూసినట్లయితే అలారం పెట్టుకోగలది, 21వ రోజు ఆటోమేటిక్గా మీకు అది ఒక అలవాటుగా మారిపోతుంది. దానిని మీరు కంటిన్యూ చేస్తే 1 నెల, 2 నెలలు, 3 నెలలు అలా కంటిన్యూ చేస్తే అది ఒక మీకు స్వభావంగా మారిపోతుంది. అంటే ఒక స్వభావం, పొద్దున్నే లేచే స్వభావంగా మారిపోతుంది. అది దీన్ని మీరు చదువుకు అన్వయించుకుంటారో ఇంకా దేనికి అన్వయించుకుంటారో మీ ఇష్టం. కానీ ఏదైనా ఒక మార్పు అనేది 1 రోజులో రాదు. క్రమంగా ప్రతిరోజు దానిని ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఆ మార్పు వస్తుంది. అది మాత్రం నిజం. కష్టపడకపోతే ఏ పని మనం సాధించలేం. మనం సోమరితనంగా ఉంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. సోమరితనం అంటే ఏంటి, చేద్దాంలే, చూద్దాంలే, నెక్స్ట్ చేద్దాంలే, ఇప్పుడు కాకపోతే ఇంకొక గంటలో చేద్దాంలే అని వాయిదా వేసేసుకుంటూ లేజీనెస్గా ఉంటాం. సోమరితనం అనేది అన్నింటినీ కష్టతరం చేస్తుందంట. ఆ సోమరితనం రోజు రోజుకి కష్టతరం చేసేస్తుంది మనం చేయాల్సిన పనిని. అదే శ్రమ అనేది అన్నింటినీ సులభతరం చేస్తుంది. కాబట్టి మీరు సోమరులుగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే శ్రమ పడుతూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారా అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఓకేనా? సరే, ఇక ఈ న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నప్పుడు పాత సంవత్సరంలో మీరు అనుకున్నది లేకపోయామని బాధపడుతూ కూర్చున్నా అవ్వదు. న్యూ ఇయర్లో సరే మీలో ఉన్నటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ మీరు మంచి విజయాన్ని తప్పకుండా సాధించాలని, మీరు అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అలవాట్లు మార్చుకుంటే ఆటోమేటిక్గా మీ మార్పే మీ గెలుపు అవుతుంది. కాబట్టి అలవాట్లు మార్చుకోవాలి, మీ మార్పే మీ గెలుపుకు నాంది అవుతుంది. కాబట్టి అలవాట్లను మార్చుకుంటారా? ఎవరి కోసం మార్చుకుంటారు? మీకోసం మాత్రమే మార్చుకోండి. ఓకేనా? మీకోసం, మీ లైఫ్లో ఒక గోల్ని రీచ్ అవ్వడం కోసం మీ యొక్క అలవాట్లు మార్చుకోండి.
ఇంకొకసారి నేను మళ్ళీ హాస్టల్లో గదిలోకి వచ్చినప్పుడు నన్ను తిట్టుకునేలాగా లేకపోతే లేపినందుకు తిట్టుకునేలాగా ముసుగేసుకుని పడుకునేలాగా ఉండకుండా అట్లీస్ట్ కనీసం కూర్చొని చదివేలాగా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ మారుతారని కూడా అనుకుంటున్నాను, మారాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న టెక్నిక్ మీకు చెప్తాను. మీరు చదివేటప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ అనుకునేది ఏంటో చెప్పనా, చదువుతున్నాం కానీ ఏం గుర్తుండట్లేదు మేడం నాకు అని మాత్రం గ్యారంటీగా అంటారు. అవునా లేదా? నాకు అన్నీ గుర్తుంటాయి అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి పైకి. చదివింది వారం రోజుల క్రితం చదివింది కూడా గుర్తుంటుందా బాబు? ఏకసంతాగ్రహులు గుర్తుంటుందా? నెల రోజుల క్రితం చదివింది కూడా గుర్తుంటుందా? 6 నెలల క్రితం చదివింది కూడా గుర్తుందా మీకు? ఓకే, అయితే మీరు చాలా గ్రేట్. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పిక్చర్స్ పెట్టాను. ఏరోప్లేన్, హౌస్, మూన్, ఓంకారం, క్రాస్, క్యాండిల్, స్కల్. అది మీ మనసులో మీరు చదవండి. ఎన్నిసార్లు చదువుతారో చదువుకోండి. ఒక్క 1 minute టైం ఇస్తాను. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదివేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఆర్డర్ మిస్ అవ్వకూడదు. మీకు మీరు చెప్పుకోండి. ఇప్పుడు ఒక 10 మందికి గుర్తుంటుంది, వా అని అరుస్తున్నారు. మిగిలిన వాళ్ళకి గుర్తురాదు, బయటికి రావు, ఏదో మర్చిపోతూ ఉంటారు. అందుకని మీకు మీరు టెస్ట్ చేసుకోండి. అన్నీ చెప్పిన వాళ్ళు చేతులు పైకెత్తారు. నిజాయితీగా ఆర్డర్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా చెప్పిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏమి చేతులు పైకి లేవలేదు అంటే మధ్యలో మర్చిపోయారా? మర్చిపోయిన వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మర్చిపోలేని వాళ్ళు మర్చిపోలేదు అని నిజాయితీగా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఇది మీరు 1 నిమిషం చదివినప్పుడు మర్చిపోకుండా ఏదో రకంగా ముక్కు మీద పట్టేస్తారు, అది నాకు తెలుసు. ఇదే విషయాన్ని 1 గంట తర్వాత అంటే మీరు దీనిని మీ చదువుకు అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇదే విషయాన్ని 1 గంట తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్లో గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకుని. ఆర్డర్ తప్పకుండా వచ్చేసిందంటే మీరు చాలా శ్రద్ధగా చదివారని అర్థం. గంటలో 1, 2 మిస్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి మీరు వీలైతే పేపర్ మీద రాసుకోండి. ఇది ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి ఆర్డర్ చూసుకోండి. ఆర్డర్ చూసుకొని 24 hours తర్వాత అంటే 1 రోజు తర్వాత ఆర్డర్ని జ్ఞాపకం చేసుకోండి. ఓకే, అప్పుడు ఆర్డర్లో 1 మిస్ అయింది అనుకోండి, మళ్ళీ చూడండి. మళ్ళీ చూసి 2 days తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్డర్ని జ్ఞాపకం చేసుకోండి. అలా 1 వారం రోజులు జ్ఞాపకం చేసుకోవడం మానేసి మళ్ళీ 2nd week మీరు జ్ఞాపకం చేసుకోండి. వస్తుందా రాదా? బయటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు రిపీటెడ్గా దానినే చదివారు కాబట్టి, రిపీటెడ్గా దానినే మీరు మననం చేశారు కాబట్టి. చదువు కూడా అంతే, రిపీటెడ్గా దేన్నైతే చదువుతారో అది మీకు గుర్తుంటుంది.